హాయ్ అండి, ఎలా ఉన్నారు? చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ తీసుకొని పావు కేజీ ఉల్లిపాయలు కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ముందుగా చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. దాంట్లోకి కొంచెం అల్లం పేస్ట్ అండి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. దానికి తగినంత పసుపు, కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేయాలండి. తర్వాత స్టార్ మసాలా ఉంటుంది కదండి, 2 రూపీస్ది, అది కొంచెం యాడ్ చేసుకోవాలండి. అవన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదండి పేస్టు, ఆనియన్ పేస్టు, దాంట్లో వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. దాని తర్వాత చికెన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. దాంట్లోకి కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుని కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ. గ్రేవీ కూడా బాగా వస్తుందండి. చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. రుచిగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి.